హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం సీఈఓతో కాంట్రాక్ట్ కళ్యాణం ఫైనల్ పార్ట్. మరి కథలోకి వెళ్తే, హాల్లో వాతావరణం నిశ్శబ్దంగా గంభీరంగా ఒక భయంకరమైన ప్రళయానికి ముందున్న నిశ్చలంగా మారిపోయింది. విక్రమ్ గారి గొంతులో ప్రధ్వనించిన ఇది హత్యాయత్నం అన్న పదం ఆ గోడల మధ్య పదే పదే మారుమోగుతూ ఉన్నట్టుగా అనిపించింది. రాజేశ్వరి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తనెంత జాగ్రత్తగా అల్లిన వల అయినా విక్రమ్ రూపంలో దేవుడు వచ్చి దాన్ని ఛేదించాడని ఆమెకు అర్థమైంది. విక్రమ్ గారు నెమ్మదిగా నడుచుకుంటూ రాజేశ్వరి దగ్గరకు వచ్చారు. ఆయన కళ్ళల్లోని తీక్షతను తట్టుకోలేక ఆమె చూపులు నేలవైపు దించుకుంది. ఏంటి రాజేశ్వరి గారు, ఆశ్చర్యంగా ఉందా? మీ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినందుకు బాధగా ఉందా? ఆయన గొంతు మంచు కత్తిలా పదునుగా ఉంది. రాజేశ్వరి వెంటనే తేరుకొని తన నటనను ప్రారంభించింది. 2 చేతులతో కళ్ళు తుడుచుకుంటూ, ఏం మాట్లాడుతున్నారు విక్రమ్ గారు? నేనేం ప్లాన్ వేశాను? ఆ మెట్లకు నూనె ఎవరు రాశారో నాకు తెలియదు. నేను దేవుడి గదిలో పూజ చేసుకుంటూ ఉంటే నందిని అరుపు విని బయటకు వచ్చాను. నా కోడల్ని, నా మనవణ్ణి చంపుకోవాలని నేనెందుకు అనుకుంటాను అంటూ ఏడవటం మొదలుపెట్టింది. సరిగ్గా అప్పుడే పార్వతి కోపంతో ముందుకు వచ్చింది. ఆపండి మీ నాటకాలు. ఇంకొక అబద్ధం ఆడారంటే నా చేతిలో మీకు మూన్నట్టే. నిన్న పాలలో నాటు వైద్యం మూలికలు కలిపి నా కూతురి గర్భాన్ని తీసేయాలని చూశారు. నేను పసిగట్టేసరికి పాలు కింద పారబోశారు. ఈరోజు ఏకంగా మెట్ల మీద నూనె రాసి ప్రాణాలు తీయాలని చూస్తారా? మిమ్మల్ని జాలిపడి ఇంట్లోకి రానివ్వడమే నా కూతురు చేసిన పెద్ద తప్పు అంటూ కన్నీళ్లతో గర్జించింది. విక్రమ్ గారు ఆశ్చర్యంగా నందిని వైపు చూశారు. నందిని గారు, నిన్న కూడా ఇలా జరిగిందా? మీరు నాకెందుకు చెప్పలేదు? నందిని సోఫాలో వణికిపోతూ కూర్చుని ఉంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆగటం లేదు. ఒక తల్లి స్థానంలో ఉన్న మనిషి ఇంత నీచమైన కుట్రకు పాల్పడుతుందని ఆమె జీర్ణించుకోలేకపోతుంది. నేను నేను ఆవిడ మారారని నమ్మాను విక్రమ్ గారు. ఆవిడ కన్నీళ్లు చూసి కరిగిపోయాను. నా బిడ్డకు ఒక నాన్నమ్మ ప్రేమ దొరుకుతుందని ఆశపడ్డాను. కానీ ఆవిల్లో ఉన్నది మాతృత్వం కాదు, రాక్షత్వం అని ఇప్పుడు నాకు అర్థమైంది అంది రోదిస్తూ. విక్రమ్ గారు రాజేశ్వరి వైపు తిరిగి, విన్నారు కదా రాజేశ్వరి గారు, ఈ ఇంట్లో మీ నటన ఇంక సాగదు. ఆదర్శ్ మీద ఉన్న కోపంతో, ఆస్తులు పోయాయన్న పగతో మీరు ఒక పసి ప్రాణాన్ని బలి తీసుకోవాలని చూశారు. ఈ విషయం ఆదర్శ్కు తెలిస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా? అంతన ఫోన్ తీసి ఆదర్శ్కు కాల్ చేశారు. రాజేశ్వరి భయంతో వణికిపోయింది. ఆదర్శ్కు తెలిస్తే తన ఇంట్లోంచి గెంటేయడమే కాదు, పోలీసులకు పట్టిస్తారని ఆమెకు తెలుసు. విక్రమ్, వద్దు, వాడికి ఫోన్ చేయకు ప్లీజ్, నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని బతమలాడుకుంది. ఇప్పుడు వెళ్ళిపోవడం కాదు రాజేశ్వరి గారు, మీరు చేసిన పాపానికి శిక్షను అనుభవించి వెళ్ళాలి అంటూ విక్రమ్ గారు ఆదర్శ్ కాల్ చేసి ఇంటికి అర్జెంటుగా రమ్మని చెప్పారు. కేవలం 20 నిమిషాల్లో ఆదర్శ్ కారు వేగంగా వచ్చి గేటు ముందు ఆగింది. కార్ డోర్ వేసిన శబ్దం వినగానే రాజేశ్వరి ప్రాణాలు గాల్లో కలిసినంత పనైంది. ఆదర్శ్ పరుగు పరుగున లోపలికి వచ్చాడు. అతని ముఖంలో అంతులేని ఆందోళన ఉంది. లోపలికి రాగానే సోఫాలో ఏడుస్తూ కూర్చున్న నందిని, పక్కనే ఉన్న పార్వతిని, సీరియస్గా నిలబడి ఉన్న విక్రమ్ గారిని చూసి ఆదర్శ్ గుండె ఆగిపోయినంత పనైంది. నందిని, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? విక్రమ్ గారు, ఏంటిది? అంతా ఒకేసారి కాల్ చేసి రమ్మన్నారేంటి? ఆదర్శ్ కంగారుగా అడిగాడు. విక్రమ్ గారు ఆదర్శ్ భుజం పట్టుకుని మెట్ల వైపు తీసుకువెళ్ళాడు. ఆదర్శ్, ఇక్కడ ఈ మెట్లను ఒకసారి జాగ్రత్తగా చూడు. ఈ మొదటి 2 మెట్ల మీద నూనె రాసి ఉంది. నందిని గారు పైనుండి కిందికి వస్తూ ఉండగా ఈ నూనె మీద కాలు వేసి జారిపోయారు. గాల్లో కింద పడిపోతున్న ఆమెను అదృష్టవశాత్తు నేను ఆ సమయంలో లోపలికి రావటం వల్ల పరుగున వెళ్ళి పట్టుకోగలిగాను. లేకపోతే ఈరోజు నీ భార్య, నీ బిడ్డ ఇద్దరు. విక్రమ్ గారు మాట పూర్తి చేయలేకపోయారు. ఆదర్శ్ ఆ మెట్లను, ఆ నూనె మరకలను చూశాడు. అతని రక్తం క్షణాల్లో గడ్డుకట్టుకపోయి మరుక్షణమే మరిగిపోయింది. నందిని జారి కింద పడిపోయి ఉంటే ఏమయ్యేదో అన్న ఊహ అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. అతని కళ్ళు ఎర్రబడ్డాయి, దవడలు బిగుసుకున్నాయి.
అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి రాజేశ్వర్ వైపు చూశాడు. ఆదర్శ్ కళ్ళలోని ఆ భయంకరమైన శూన్యతను, ఆగ్రహాన్ని చూసి రాజేశ్వర్ వణికిపోతూ గోడ కత్తుకపోయింది. ఆదర్శ్ ఆదర్శ్, నా మాట వినరా? నాకు ఈ నూనెకి ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా ఈ విక్రమ్, ఈ పార్వతి కలిసి నా మీద పన్నుతున్న కుట్రరా. నీ భార్య నీ బిడ్డ నాకు ప్రాణంతో సమానం రా అంటూ మళ్ళీ తన పాత నాటకాన్ని ప్రారంభించింది రాజేశ్వరి. ఆదర్శ్ ఆమె దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళాడు. అతని నడకలో అడుగులు పడుతున్న శబ్దం ఒక మృతుదేవత అడుగుల చప్పుల్లా ఉంది. నా భార్య, నా బిడ్డ మీకు ప్రాణమా మదర్? ఆదర్శ్ గొంతులో ఎలాంటి ఉద్రేకము లేదు. అదొక కరుకుదేరిన రాతి స్వరంలా ఉంది. నిన్న పాలలో నాటుమూలికలు వేసి గర్భస్రావం చేయాలని చూసింది కూడా ప్రాణం మీద ఉన్న ప్రేమతోనేనా? ఆస్తులు పోయిన పగతో నన్ను నాశనం చేయడానికి మీరు ఈ స్థాయికి దిగజారుతారని నేను అనుకోలేదు. లేదురా, అదంతా అబద్ధం అరుస్తూ చెప్పింది రాజేశ్వరి. ఇక నాటకాలు ఆపండి మదర్. ఆదర్శ్ గొంతు ఒకసారిగా సింహ గర్జన్లా ఆ ఇల్లంతా ప్రధ్వనించింది. ఆ గర్జనకు రాజేశ్వరి ఉలిక్కిపడి కింద పడిపోయింది. మీరు విశ్వనాథ్ గారి భార్య. ఆయన కుతంత్రాలు, ఆయన మోసాలు మీకు అణువణువున అబ్బాయి. మీరు ఈ ఇంటికి వచ్చిన మొదటి రోజే నాకు అనుమానం ఉంది. కానీ నా భార్య మీ మనసు మారిందని, మీరు మారారని గుడ్డిగా నమ్మింది. ఒక కన్నతల్లి కూడా ఇంతటి నీచమైన ఆలోచన చేయగలదా అన్న భార్య అమాయకత్వం ఊహించలేకపోయింది. కానీ మీరు ఏ ఆస్తుల కోసమైతే, ఏ పగ కోసమైతే నా బిడ్డను చంపాలనుకున్నారు, ఆ పగ ఈ రోజుతో ముగిసిపోయింది అంటూ ఆదర్శ్ కఠినంగా చెప్పాడు. ఆదర్శ్ తన జోబులోంచి ఫోన్ తీశాడు. హలో ఇన్స్పెక్టర్ గారు, నా ఇంట్లో ఒక అటెంప్ట్ టు మర్డర్ జరిగింది. నా భార్య గర్భాన్ని విచ్ఛిన్నం చేయడానికి కావాలని మెట్లకు నూనె రాశారు. మీరు వెంటనే ఇక్కడికి వచ్చి. ఆదర్శ్ మాట పూర్తి కాకముందే రాజేశ్వరి పరుగున వచ్చి ఆదర్శ్ కాళ్ళు పట్టుకుంది. వద్దు ఆదర్శ్, వద్దురా. నన్ను జైలుకు పంపించకు. నేను నీ కన్న తల్లినిరా. జైల్లో ఆ నరకం నేను భరించలేను. నా తప్పైపోయింది, నన్ను క్షమించు. నా అహంకారం, ఆస్తులు పోయాయన్న పగతో నీ పని చేశాను. నీ భార్య పట్ల, నీ పట్ల నాకెప్పుడు ప్రేమ లేదు. నా ప్రేమ అంతా డబ్బు మీద ఉండేది. నన్ను వదిలేరా అంటూ ఏడుస్తూ నిజం ఒప్పుకుంది. ఆ మాటలు వినగానే ఆదర్శ్ కళ్ళల్లో ఒక తీరని విషాదం చోటు చేసుకుంది. సొంత తల్లి నోటి నుండి నీ పట్ల నాకెప్పుడు ప్రేమ లేదు అన్న మాట వినడం ఏ కొడుక్కైనా గుండెకోతే. కానీ ఆదర్శ్ ఇప్పుడు ఒక ఎమోషనల్ ఫూల్ కాదు, ఒక కుటుంబాన్ని కాపాడుకుంటున్న ఇంటి పెద్ద. అతను ఫోన్ కట్ చేసి ఆమెను తన కాళ్ళ దగ్గర నుండి దూరంగా నెట్టేశాడు. కన్నతల్లి అనే పదానికి మీ ప్రవర్తన ఒక మచ్చ. మీరు ఒక రాక్షసి. మిమ్మల్ని పోలీసులకు అప్పగిస్తే నా బిడ్డ భవిష్యత్తుకు ఆ చీకటి నీడ అంటుకుంటుంది. నా బిడ్డ ఒక క్రిమినల్ నానమ్మకు పుట్టాడని ఈ సమాజం అనుకోవడం నాకు ఇష్టం లేదు అంటూ ఆదర్శ్ తన సెక్యూరిటీ గార్డ్స్ను లోపలికి పిలిచాడు. గార్డ్స్, ఇవినిప్పుడే ఈ ఇంట్లోంచి బయట గెంటేయండి. ఈవిడ వస్తువులు ఏవైనా ఉంటే బయట పడేయండి. ఇంకెప్పుడైనా ఈవిడ నా ఇంటి గేటు పరిసరాల్లో కనిపించినా, నా భార్య దరిదాపుల్లోకి వచ్చినా నన్ను అడగకుండానే పోలీసులకు ఫోన్ చేయండి. గెట్ హర్ అవుట్ అని కరాఖండిగా ఆర్డర్ వేశాడు ఆదర్శ్. రాజేశ్వరి ఏడుస్తూ, ఆదర్శ్, నందిని, నన్ను క్షమించమ్మా అంటూ వేడుకున్నా ఎవరు కరగలేదు. నందిని తన ముఖాన్ని పక్కకు తిప్పుకుంది. ఒక ప్రాణాన్ని తీయాలనుకున్న వారిని క్షమించడం ధర్మం కాదని ఆమెకు అర్థమైంది. సెక్యూరిటీ గార్డ్స్ రాజేశ్వర్ని 2 చేతులు పట్టుకుని బయటకు లాక్కెళ్లారు. ఒకప్పుడు 100 మందికి ఆజ్ఞలు జారీ చేసిన మహారాణి నేడు ఒక అనాథల నేరస్తురాల్లా తన కన్న కొడుకు ఇంటి నుండి గెంటబడింది. ఆ గేట్ దాటి బయట రోడ్డు మీద పడగానే ఆమెకు తన జీవితం ఎంత శూన్యంగా మారిపోయిందో అర్థమైంది. భర్త జైల్లో, కొడుకు దూరమై, ఆస్తులు పోయి, కేవలం అహంకారం మిగిల్చిన బూడిదలో ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. రాజేశ్వరి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో ఒక రకమైన స్తబ్దత ఆవరించింది. ఆదర్శ్ లాగా నిలబడి శూన్యంలోకి చూస్తున్నాడు. అతని కళ్ళల్లో కన్నీళ్ళు లేవు, కానీ ఒక భయంకరమైన నైరాశ్యం కనిపిస్తుంది. విక్రమ్ గారు ఆదర్శ్ భుజం తట్టి,
ఆదర్శ్, నేను బయట పనులన్నీ చూసుకుంటాను. ఇంటి చుట్టూ సెక్యూరిటీని డబల్ చేస్తాను. నువ్వు నందిని గారితో ఉండు అని చెప్పి పరిస్థితిని అర్థం చేసుకుని రామచంద్రరావు గారిని, పార్వతి గారిని తీసుకుని వేరే గదిలోకి వెళ్ళిపోయారు విక్రమ్ గారు. హాల్లో ఆదర్శ్, నందిని మాత్రమే మిగిలారు. ఆదర్శ్ నెమ్మదిగా సోఫాలో కుప్పగొలిపాడు. తన 2 చేతులతో ముఖాన్ని కప్పుకున్నాడు. అతని వీపు వణుకుతుంది. ఓ కఠినమైన సీఈఓ, బాహ్య ప్రపంచాన్ని తన మేధస్సుతో శాసించే యోధుడు తన సొంత రక్తం చేసిన మోసానికి మానసికంగా ఎంతలా కుంగిపోతున్నాడో నందినికి అర్థమైంది. ఆమె నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి అతని పక్కన కూర్చుంది. అతని చేతులను తన ముఖం మీద నుండి తీసి తన చేతుల్లోకి తీసుకుంది. ఆదర్శ్ గారు, ఆమె గొంతులో అంతులేని ఆప్యాయత ఉంది. ఆదర్శ్ ఆమె వైపు చూశాడు. నందిని, నా రక్తం ఎందుకింత కలుషితమైంది? నా కన్న తల్లే నా బిడ్డను చంపాలనుకునేంత క్రూరత్వం నా కుటుంబంలో ఎందుకుంది? నేనీ పాపపు రక్తాన్ని ఎలా ప్రక్షాళన చేయగలను? నా బిడ్డ పుడితే ఈ నీచమైన గతాన్ని నేను ఎలా దాచగలను? ఆదర్శ్ గొంతులో ఆర్తి, వేదన కలగలిసి ఉన్నాయి. నందిని అతని ఛాతీ మీద తలవాల్చి అతను వీపును నిమురుతూ ఎంతో ప్రశాంతంగా మాట్లాడింది. బంధం అనేది రక్తంతో రాదు ఆదర్శ్ గారు. మనసుతో వస్తుంది, ప్రేమతో వస్తుంది, విలువలతో వస్తుంది. మీరు వాళ్ళ కడుపున పుట్టి ఉండొచ్చు, కానీ మీ ఆత్మ వాళ్ళది కాదు. మీ ఆత్మ స్వచ్ఛమైంది. మీలో నిజాయితీ, మీ ఆశయం మన బిడ్డకు వారసత్వంగా అంతాయి. ఆ చీకటి గతం మన భవిష్యత్తుని ఏమీ చేయలేదు. నేను మీతో ఉన్నాను కదా. ఆదర్శ్ ఆమెను గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు. ఆమె వెచ్చని కౌగిల్లో అతని బాధలన్నీ కరిగిపోతున్నాయి. ఒక చిన్న పల్లెటూరు నుండి వచ్చిన ఈ అమ్మాయి కోట్లు సంపాదించిన తన తల్లిదండ్రుల కంటే ఎంత గొప్ప విలువల్ని కలిగి ఉందో తలుచుకుంటే అతని గర్వంగా అనిపించింది. నేను క్షమించమని అడగలేను నందిని. నా తల్లి నిన్ను ఏ స్థాయిలో గాయపరచాలని చూసిందని ఊహించగలను. కానీ ఒకటి మాత్రం నిజం. ఇకపై నా ప్రాణం పోయినా సరే నా కుటుంబం మీద చిన్న గీత కూడా పన్నివ్వను. విశ్వనాథ్, రాజేశ్వరి వీళ్ళిక నా జీవితంలో చనిపోయినట్లే లెక్క అని బలంగా నిర్ణయించుకున్నాడు ఆదర్శ్. ఆ క్షణంలో వారిద్దరి మధ్య ఉన్న బంధం మరింత దృఢంగా మారింది. శత్రువులు ఎంత విషం చిమ్మినా ఆ విషాన్ని మింగి అమృతాన్ని పంచగల శక్తి వారి ప్రేమకు ఉందని వాళ్లకు స్పష్టమైంది. హైదరాబాద్ శివార్లలో ఒక చిన్న మురికివాడలో ఉన్న ఒక పాత గది. ఆదర్శ్ ఇంటి నుండి గెంటబడిన రాజేశ్వరి నడుచుకుంటూ వచ్చి ఆ గదిలో కడుగుపెట్టింది. ఆ గదిలో కరెంటు కూడా సరిగ్గా లేదు. అప్పటికే జైలు నుండి బెయిల్ మీద బయటకు వచ్చిన లాయర్ అవినాష్ ఒక పాత కుర్చీలో కూర్చుని ఉన్నాడు. అతని లైసెన్స్ క్యాన్సిల్ అయిపోయి అతని బినామీ ఆస్తులు కూడా పోవటంతో అతను కూడా ఒక అనాథలా మారిపోయాడు. రాజేశ్వర్ లోపలికి రాగానే కుప్పకూలి ఏడటం మొదలుపెట్టింది. అవినాష్, ఆ విక్రమ్ గాడు నా ప్లాన్ మొత్తం నాశనం చేశాడు. ఆదర్శ్ నన్ను ఇంటి నుండి గెంటేశాడు. నా బిడ్డ నా కళ్ళ ముందే నన్ను అసహించుకుని గెంటేస్తూ ఉంటే నా ప్రాణం పోయినంత పనైంది. అవినాష్ చుట్ట కాలుస్తూ వ్యంగ్యంగా నవ్వాడు. మీకిది అవసరమే రాజేశ్వరి గారు. విశ్వనాథ్ గారు మీకు చెప్పింది ఒకటైతే మీరక్కడ మీ ఓవర్ యాక్టింగ్తో అంత పాడు చేసేశారు. ఆ విక్రమ్ అనేవాడు ఒక డేగ లాంటివాడు. వాడి కళ్ళు కప్పి ఆదర్శ్ ఇంట్లో మీరు ఒక చీమను కూడా చంపలేరు. ఇప్పుడు ఏంటి దారి అవినాష్? ఆదర్శ్ వాడి బిజినెస్లో సక్సెస్ అవుతున్నాడు. ఆ నందిని వాడికి అండగా నిలబడుతుంది. వాళ్ళు గెలిచి మనం ఇలా మురికి వాళ్ళలో బతకాలా? ఆ విశ్వనాథ్ ఏమంటున్నాడు జైల్లో నుండి అని కస్తూ అడిగింది రాజేశ్వరి. అవినాష్ ముఖంలో ఒక భయంకరమైన కుటిలత్వం చోటు చేసుకుంది. అతను చుట్టను కింద పడేసి కాలుతో నలుపుతూ ముందుకు వంగాడు. విశ్వనాథ్ గారు పగతో రగిలిపోతున్నారు రాజేశ్వరి గారు. వాళ్ళ మీద ఫిజికల్ అటాక్ చేయడం మన వల్ల కాదని ఆయనకు అర్థమైంది. ఆదర్శ్ సెక్యూరిటీ ఇప్పుడు మన రేంజ్ను దాటిపోయింది. అందుకే విశ్వనాథ గారు ఈసారి ఒక మానసికమైన, వ్యాపారపరమైన బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించబోతున్నారు. రాజేశ్వర్ ఆసక్తిగా ఏంటి ఆ బ్రహ్మాస్త్రం అని అడిగింది. ఆదర్శ్ కొత్త కంపెనీ ఆరాధ్య ఇన్నోవేషన్స్కు లండన్ ఇన్వెస్టర్స్ 500 కోట్లు ఇచ్చారు కదా. ఆ డీల్ అగ్రిమెంట్లో ఒక చిన్న క్లాజ్ ఉంది. ఆ కంపెనీ తాలూకు
ఏ సాఫ్ట్వేర్కు పేటెంట్ హక్కులు ఆదర్శ్ పేరు మీద ఉన్నాయి. కానీ ఆదర్శ్ ఒకప్పుడు ఆదిత్య గ్రూప్ సీఈఓగా ఉన్నప్పుడు సైన్ చేసిన నాన్ కంప్లీట్ క్లాజ్ ఒకటి నా దగ్గర దాచి ఉంచాను. ఆ క్లాజ్ ప్రకారం ఆదర్శ్ ఆదిత్య గ్రూప్ నుండి బయటకు వచ్చిన 5 ఏళ్ల వరకు హెల్త్ కేర్ టెక్నాలజీలో ఎలాంటి కొత్త సాఫ్ట్వేర్ను స్వంతంగా లాంచ్ చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆ సాఫ్ట్వేర్పై సర్వ హక్కులు ఆదిత్య గ్రూప్కి చెందుతాయి. అవినాష్ మాటల్లో విషం చిమ్ముతుంది. రాజేశ్వరి కళ్ళు ఆనందంతో విప్పార్లాయి. అంటే అంటే చాలా సింపుల్ రాజేశ్వరి గారు. రేపు ఉదయం నేను ఆదిత్య గ్రూప్ లీగల్ టీం ద్వారా కోర్టులో పిటిషన్ వేయబోతున్నాను. ఆరాధ్య ఇన్నోవేషన్స్ వాడుతున్న సంజీవని సాఫ్ట్వేర్ ఒకప్పుడు ఆదిత్య గ్రూప్లో ఆదర్శ్ డెవలప్ చేస్తుంది అని, ఇది మా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అని కేసు వేస్తాం. కోర్టు వెంటనే ఆరాధ్య ఇన్నోవేషన్స్ ఆపరేషన్స్ను ఫ్రీజ్ చేస్తుంది. ఆదర్శ్ కంపెనీ అకౌంట్స్ అన్నీ లాక్ అవుతాయి. లండన్ ఇన్వెస్టర్స్ భయపడి వాళ్ళ ఫండ్స్ వెనక్కి లాగేసుకుంటారు. రాజేశ్వరి గట్టిగా చప్పట్లు కొట్టింది. అద్భుతం అవినాష్. వాడి సామ్రాజ్యాన్ని వాడి చేతులారా కూల్చేయలేకపోయాం. కానీ చట్టం ద్వారా వాడి మెడకు ఉరితాడు బిగించబోతున్నామన్నమాట. అవును, ఆదర్శ్ ఆస్తులు వదిలేసి వెళ్ళినప్పుడు చాలా గర్వంగా వెళ్ళాడు. ఇప్పుడు వాడు కష్టపడి కట్టుకున్న ఈ ఆరాధ సామ్రాజ్యాన్ని కూడా లాగేసుకుంటే వాడా పనిపిల్లతో పాటు వీధిన పడ్డం ఖాయం. వాడి ఆశయం, వాడి కలలు అన్ని ముక్కలైపోతాయి. ఇది విశ్వనాథ్ గారి అంతిమ దాడి అన్నవడ అవినాష్. ఆరాధ్య ఇన్నోవేషన్స్ ప్రధాన కార్యాలయం ఒక పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. సంజీవని యాప్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అద్భుతమైన ఫలితాలను ఇస్తుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న మీడియా మెడికల్ కమ్యూనిటీ ఆదర్శ్ మేధస్సును వేనోళ్ళ కొనియాడుతున్నారు. ఆఫీస్లోని ప్రతి ఉద్యోగి ముఖంలో ఒక ఆత్మసంతృప్తి, గర్వం కనిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల సమయం. ఆదర్శ్ తన విశాలమైన క్యాబిన్లో కూర్చుని నెక్స్ట్ క్వార్టర్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ గురించి విక్రమ్ గారితో చర్చిస్తున్నారు. పక్కనే ఉన్న సోఫాలో నందిని కూర్చుని ఒక ఫైల్ను పరిశీలిస్తుంది. ఆమె గర్భవతి అన్న విషయం తెలిసినప్పటి నుండి ఆదర్శ్ ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆఫీస్కి వచ్చినా సరే ఆమెను ఎక్కువగా శ్రమపనివ్వకుండా నిర్ణయాలు తీసుకునే బాధ్యతను మాత్రమే ఆమెకు అప్పగించాడు. ఆదర్శ్, మన సంజీవని ప్రాజెక్టు సక్సెస్తో లండన్ ఇన్వెస్టర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు సెకండ్ రౌండ్ ఫండింగ్ కింద మరో 200 కోట్లు రిలీజ్ చేయడానికి రెడీగా ఉన్నామని ఇప్పుడే మెయిల్ పంపారు. విక్రమ్ గారెంతో ఉత్సాహంగా చెప్పారు. ఆదర్శ్ చిరునవ్వుతో ల్యాప్టాప్ మూసేస్తూ, ఇదంతా మన టీం వర్క్ విక్రమ్ గారు. ముఖ్యంగా నందిని క్రియేట్ చేసిన ఫెయిల్ సేఫ్ మెకానిజం వల్లే మన బ్రాండ్ ఇమేజ్ లాంచ్ రోజున కాపాడబడింది. ఆ క్రెడిట్ మొత్తం నా భార్యదే. ఆ నందిని వైపు ఎంతో ప్రేమగా చూశాడు. నందిని సిగ్గుపడుతూ, నాదేముంది ఆదర్శ్ గారు, మీ ఆశయానికి నేను కేవలం ఒక చిన్న తోడును మాత్రమే అని అంది. సరిగ్గా ఆ ఆనందకరమైన క్షణంలో క్యాబిన్ తలుపులు అకస్మాత్తుగా ఎలాంటి అనుమతి లేకుండా బార్లా తెరుచుకున్నాయి. 4 సూటు వేసుకున్న వ్యక్తులు, 2 కోటు ఆమినాలు, ఒక పోలీస్ ఆఫీసర్తో కలిసి లోపలికి అడుగుపెట్టారు. వాళ్ళ చేతుల్లో పెద్ద పెద్ద ఫైల్స్ ఉన్నాయి. వాళ్లకు నాయకత్వం వహిస్తూ వచ్చిన వ్యక్తి ఆదిత్య గ్రూప్కు కొత్తగా నియమించబడిన లీగల్ హెడ్ మినిస్టర్ ప్రశాంత్. జైల్లో ఉన్న విశ్వనాథ్, అవినాష్ల ఆదేశాల మేరకు నడుస్తున్న కీలుబొమ్మ అతను. ఆదర్శ్ వెంటనే కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. విక్రమ్ గారు కోపంగా ముందుకు వచ్చి, ఏంటి ప్రశాంత్, ఓ కంపెనీ సీఈఓ క్యాబిన్లోకి పర్మిషన్ లేకుండా వస్తారా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ అని గద్దించాడు. ప్రశాంత్ ఏమాత్రం బెదరకుండా ఒక వ్యంగ్యమైన నవ్వు నవ్వి, సారీ విక్రమ్ గారు, ఇది నా పర్సనల్ విజిట్ కాదు, కోర్టు ఆర్డర్ అమలు చేయడానికి వచ్చాను. ఐఎమ్ సారీ టు సే దిస్ మిస్టర్ ఆదర్శ్. ఆరాధ్య ఇన్నోవేషన్స్ తాలూకు ఆపరేషన్స్ అన్నీ ఈ క్షణం నుండి నిలిపేయబడుతున్నాయి. కోర్టు మీ అకౌంట్స్ను ఫ్రీజ్ చేస్తూ ఇంజెక్షన్ ఆర్డర్ పాస్ చేసింది అంటూ ఒక లీగల్ నోటీస్ను ఆదర్శ్ టేబుల్ మీద విసిరాడు. ఆ మాట వినగానే క్యాబిన్లో ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. నందిని చేతిలో ఉన్న ఫైలు కింద పడిపోయింది. ఆదర్శ్ ముఖంలో ఒక్క క్షణం ఆశ్చర్యం కనిపించిన వెంటనే తేరుకుని టేబుల్ మీద ఉన్న ఆ లీగల్ నోటీస్ను
చేతిలోకి తీసుకున్నాడు. ఇంజెక్షన్ ఆర్డరా? ఏ గ్రౌండ్స్ మీద? ఆదర్శ్ గొంతులో పదును గంభీరత ఏమాత్రం తగ్గలేదు. ప్రశాంత్ దర్జాగా నిలబడి సమాధానం చెప్పాడు. మీకు బాగా తెలిసిన గ్రౌండ్స్ మీద ఆదర్శ్ గారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ థెఫ్ట్ అండ్ వైలేషన్ ఆఫ్ నాన్ కంపీట్ క్లాజ్. మీరు ఆదిత్య గ్రూప్ సీఈఓగా ఉన్నప్పుడు సైన్ చేసిన ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్లో స్పష్టంగా ఒక క్లాజ్ ఉంది. మీరు కంపెనీని వదిలేసిన 5 ఏళ్ల వరకు హెల్త్ కేర్, ఏఐ సెక్టార్లో సొంతంగా ఏ ప్రాజెక్టు చేయకూడదు. ఒకవేళ చేస్తే ఆ ప్రాజెక్టు మీద పూర్తి హక్కులు ఆదిత్య గ్రూప్కి చెందుతాయి. ఇప్పుడు మీరు వాడుతున్న సంజీవని యాప్కు సంబంధించిన బేసిక్ ఆల్గారిథమ్స్ మీరు ఆదిత్య గ్రూప్లో ఉన్నప్పుడే డెవలప్ చేశారు కాబట్టి దట్స్ అవర్ ప్రాపర్టీ. విక్రమ్ గారి షాక్తో ఇది పచ్చి అబద్ధం. ఆదర్ సీఈఓగా ఉన్నప్పుడు ఆదిత్య గ్రూప్లో సంజీవని అనే కాన్సెప్ట్ ప్రపోజల్ స్టేజ్లోనే ఉంది. దాని కోడింగ్ డెవలప్మెంట్ అంతా ఆదర్శ్ బయటకు వచ్చాకే తన సొంత మేధస్సుతో కొత్త సర్వర్లో రాశాడు. అయినా ఆదర్శ్ సైన్ చేసిన కాంట్రాక్ట్లో నాన్ కంపీట్ క్లాస్ జనరల్ టర్మ్తో ఉంది తప్ప 5 ఏళ్ల బ్యాన్ అనేది లేదు. నేను ఆ డాక్యుమెంట్స్ అన్ని చూశాను అని కరాఖండిగా చెప్పారు. ప్రశాంత్ నవ్వుతూ తన బ్రీఫ్ కేసులోంచి ఒక డాక్యుమెంట్ కాపీని తీసి విక్రమ్ గారికి ఇచ్చాడు. అది మీరు చూసిన కాపీ కావచ్చు విక్రమ్ గారు, కానీ మా లీగల్ డిపార్ట్మెంట్లో ఆదర్శ్ గారి డిజిటల్ సిగ్నేచర్తో ఉన్న అసలైన కాంట్రాక్ట్ ఇదిగోండి. ఇందులో సెక్షన్ 4B కింద 5 ఏళ్ల బ్యాన్ స్పష్టంగా ఉంది. అవినాష్ గారు లీగల్ హెడ్గా ఉన్నప్పుడు దీన్ని డ్రాఫ్ట్ చేశారు. ఈ కాపీని బట్టే కోర్టు ఈరోజు మీకు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఈ క్షణం నుండి ఆరాధ్య ఇన్నోవేషన్స్ బ్యాన్ అకౌంట్స్ ఫ్రీ చేయబడ్డాయి. మీరు లండన్ నుండి తెచ్చిన 500 కోట్లు కూడా ఇప్పుడు లీగల్ డిస్ప్యూట్ కింద హోల్డ్లో ఉన్నాయి. ఆదర్శ డాక్యుమెంట్ను తీసుకుని క్షుణ్ణంగా పరిశీలించాడు. అందులో ఉన్న డిజిటల్ సిగ్నేచర్ తందే, కానీ ఆ 5 ఏళ్ల బ్యాన్ అనే క్లాజ్ మాత్రం తను చదివిన ఒరిజినల్ డాక్యుమెంట్లో లేదు. తన సొంత తండ్రి విశ్వనాథ్ అవినాష్తో కలిసి ఎంత పకడ్బందీగా తన సంతకాన్ని వాడి డాక్యుమెంట్ను ఫోర్జరీ చేశారు ఆదర్శ్కు క్షణాల్లో అర్థమైపోయింది. జైల్లో ఉండి కూడా తన తండ్రి ఆడుతున్న ఈ డర్టీ గేమ్ అతని రక్తాన్ని మరిగిస్తుంది. చూశారు కదా ఆదర్శ్ గారు, చట్టం తన పని తను చేసుకుపోతుంది. కోర్టు తుది తీర్పు వచ్చే వరకు మీరు మీ కంపెనీ తరపున ఎలాంటి బిజినెస్ చేయకూడదు. ఒకవేళ చేస్తే అది కోర్టు ధిక్కారం అవుతుంది అని వార్నింగ్ ఇచ్చి ఆ బృందం అక్కడి నుండి వెళ్ళిపోయింది. క్యాబిన్లో మిగిలిన ఆదర్శ్, నందిని, విక్రమ్ గారు విగ్రహాల్లా నిలబడిపోయారు. వాళ్ళు కష్టపడి కట్టుకున్న ఆరాధ్య ఇన్నోవేషన్స్ పునాదులు ఒక్క కాగితం దెబ్బకు కుదిపేయబడ్డాయి. కొద్దిసేపటికి ఆదర్శ్ ల్యాప్టాప్లో స్కైప్ కాల్ మోగింది. అది లండన్ ఇన్వెస్టర్ రీచర్డ్ నుండి. ఆదర్శ్ కాల్ లిఫ్ట్ చేశాడు. రీచర్డ్ ముఖంలో తీవ్రమైన టెన్షన్, కోపం కనిపిస్తున్నాయి. ఆదర్శ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? నా లీగల్ టీంకి ఇప్పుడే ఆదిత్య గ్రూప్ నుండి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ నోటీసులు వచ్చాయి. మన అకౌంట్స్ ఫ్రీజ్ అయ్యాయని బ్యాంక్ వాళ్ళు సమాచారం ఇచ్చారు. నువ్వు ఈ నాన్ కంపీట్ క్లాస్ గురించి మాకెందుకు చెప్పలేదు? మేము 500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది ఒక డిస్ప్యూటెడ్ ప్రాజెక్టు మీద. రీచర్డ్ గొంతులో అసహనం స్పష్టంగా తెలుస్తుంది. ఆదర్శ్ చాలా ప్రశాంతంగా, కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పాడు. రీచర్డ్, ప్లీజ్ కామ్ డౌన్. నేను మీ దగ్గర ఏమీ దాచలేదు. ఆదిత్య గ్రూప్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్స్ ఒక ఫోర్జరీ. అవినాష్ అనే ఒక కరప్ట్ లాయర్ నా డిజిటల్ సిగ్నేచర్ను వాడి ఆ క్లాజ్ను అందులో ఇన్సర్ట్ చేశారు. నా సక్సెస్ను చూసి ఓర్వలేని నా తండ్రి జైలు నుండి పన్నిన కుట్ర ఇది. ఈ జస్ట్ ఒక ఫాల్స్ క్లెయిమ్. ఇది ఫాల్స్ క్లెయిమ్ అని నీకు తెలుసు ఆదర్శ్, కానీ కోర్టుకు మార్కెట్ కాదు కదా. లండన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చాలా ప్యానిక్ అవుతున్నారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ మీద కేసు పడితే అది తేలడానికి ఏళ్లు పడుతుంది. అంతకాలం మా ఫండ్స్ బ్యాక్ అవ్వటం మాకు ఇష్టం లేదు. మా ఇన్వెస్ట్మెంట్ను మేము విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం అని బాంబు పేల్చారు రీచర్డ్. విక్రమ్ గారు వెంటనే కల్పించుకొని, రీచర్డ్, ప్లీజ్ డోంట్ డూ దట్. మీరు ఫండ్స్ వెనక్కి లాగేసుకుంటే ఆరాధ్య ఇన్నోవేషన్స్ మార్కెట్ క్రెడిబిలిటీ దారుణంగా దెబ్బతింటుంది. విశ్వనాథ్ కావాల్సింది కూడా అదే. ప్లీజ్ గివ్ అస్ సమ్ టైమ్. రీచర్డ్ నిట్టూర్చి, ఐఎమ్ సారీ విక్రమ్, బోర్డు తీసుకునే డెసిషన్ను నేను ఎదిరించలేను.
ఆదర్శ్, నేను నీకు 48 గంటలు సమయం ఇస్తున్నాను. ఈ 48 గంటల్లో ఈ లీగల్ ఇంజెక్షన్ను వెకేట్ చేయకపోతే మేము అఫీషియల్గా మా ఫండ్స్ని విత్డ్రా చేసుకుంటాం. గుడ్ లక్ అని కాల్ కట్ చేశాడు. కాల్ కట్ అవ్వగానే ఆదర్శ్ 2 చేతులతో తల పట్టుకుని కుర్చీలో కుప్పగొలిపాడు. తన తండ్రి పగ తనను రోడ్డు మీద నిలబెట్టేంత వరకు శాంతించేలా లేదని అతనికి అర్థమైంది. ఒకప్పుడు తాను వదిలేసిన సామ్రాజ్యమే ఇప్పుడు భూతంలా మారి తన కొత్త సామ్రాజ్యం మింగేయాలని చూస్తుంది. క్యాబిన్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. విక్రమ్ గారు లాయర్స్కి ఫోన్ చేసి స్టే ఆర్డర్ను ఎలా క్యాన్సిల్ చేయాలో డిస్కస్ చేయడానికి బయటకు వెళ్లారు. నందిని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి కుర్చీలో తలదించుకుని కూర్చున్న ఆదర్శ్ పక్కన నిలబడింది. అతని భుజాల మీద తన చేతులు వేసి ఎంతో ప్రేమగా నిమిరింది. ఆ స్పర్శలో ఒక వెచ్చదనం, ఒక ధైర్యం ఉన్నాయి. ఆదర్శ్ గారు పిలిచింది మృదువుగా. ఆదర్శ్ తల ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూశాడు. అతని కళ్ళల్లో అలసట, బాధ స్పష్టంగా కనిపిస్తున్నాయి. చూసావా నందిని, ఒక తండ్రి తన కొడుకును నాశనం చేయడానికి ఎంతటి కుట్రకైనా తెగిస్తున్నాడు. నేను రాజీ పడితే తప్ప ఈ యుద్ధం ఆగేలా లేదు. కానీ రాజీ పడ్డం నా నైజం కాదు. ఒకవేళ ఈ 48 గంటల్లో నేను ఈ కేసు గెలవకపోతే మన కంపెనీ మూతపడుతుంది. మనం మళ్ళీ సున్నాకి పడిపోతాం. నందిని చిరునవ్వుతో అతని ముందు మోకాళ్ళ మీద కూర్చుంది. అతని 2 చేతులను తన చేతుల్లోకి తీసుకుని కళ్ళకద్దుకుంది. మనం సున్నాకి పడిపోం ఆదర్శ్ గారు. ఎందుకంటే మనం మొదలు పెట్టిందే శూన్యం నుండి. ఆదర్శ్ గ్రూప్ ఆస్తులు, హోదా వదిలేసి ఆ రోజు వర్షంలో నా కోసం మీరు బస్టాండ్ దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర ఏముంది? కేవలం నా మీద ప్రేమ, మీలో ఉన్న మేధస్సు. ఆ 200 కోట్లతో సమానం. ఈరోజు వాళ్ళు మీ కంపెనీ అకౌంట్స్ను ఫ్రీ చేయగలరేమో కానీ మీ మెదడును ఫ్రీ చేయలేరు కదా. నందిని మాటలు ఆదర్శ్ గుండెలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. విశ్వనాథ్ గారు మీకు డబ్బు లేకపోతే మీరు ఓడిపోతారని నమ్ముతున్నారు. కానీ మీ బలం డబ్బు కాదు, మీ నిజాయితీ. మీరు రాజీ పడవలసిన అవసరం లేదు. ఈ యుద్ధంలో మనం ఓడిపోయినా సరే తలెత్తుకుని ఓడిపోదాం. నాకెలాంటి 5 స్టార్ ఆసుపత్రులు, కార్లు వద్దు ఆదర్శ్ గారు. ఈ బిడ్డను మనం ఆ పాత పెంకుటింట్లో అయినా సంతోషంగా పెంచుకుందాం. మీకెందుకు భయం? నేనున్నాను కదా. ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న మాతృమూర్తి ధైర్యం ముందు ఆదర్శ్ కష్టాలన్నీ చిన్నవిగా అనిపించాయి. ఆదర్శ్కి ఒక్కసారిగా తనలో ఉన్న శక్తి మొత్తం తిరిగి వచ్చినట్లు అనిపించింది. అతని కుర్చీలోంచి లేచి నందిని పైకి లేపి గట్టిగా కౌగిలించుకున్నాడు. నువ్వు నాకు భార్యగా దొరకటం నా పూర్వజన్మ సుకృతం నందిని. వాళ్ళు నా కలల సౌధాన్ని కూల్చాలని చూస్తున్నారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే ఈ ఆదర్శ్ ఎప్పుడు ఒక ప్లాన్ బితోనే యుద్ధంలోకి దిగుతాడు. వాళ్ళ అబద్ధపు కాగితాలకు నా నిజాయితీకి మధ్య జరగబోయే ఈ ఆఖరి యుద్ధంలో గెలుపు మనదే అవుతుంది అన్నాడతని గొంతులో మళ్ళీ ఆ పాత కార్పొరేట్ వారియర్ గర్జన వినిపించింది. కొద్దిసేపటికి విక్రమ్ గారు క్యాబిన్లోకి వచ్చారు. ఆదర్శ్, మన రాయల్స్తో మాట్లాడాను. ఆ డాక్యుమెంట్లో నీ డిజిటల్ సిగ్నేచర్ వ్యాలిడ్గా ఉండటం వల్ల కోర్టు ఈ స్టే ఆర్డర్ను అంత ఈజీగా వికేట్ చేయదు. మనం ఆ సంతకం ఫోర్జరీ అని నిరూపించడానికి కనీసం 6 నెలలు పడుతుంది. కానీ రీచర్డ్ మనకి ఇచ్చింది కేవలం 48 గంటలే. ఆదర్శ్ పెదవుల మీద ఇప్పుడు ఒక వ్యంగ్యమైన పదునైన నవ్వు మెరిసింది. విక్రమ్ గారు, ఒక డాక్యుమెంట్ ఫోర్జరీ అని నిరూపించడానికి 6 నెలలు పట్టొచ్చు. కానీ ఆ డాక్యుమెంట్కే వాల్యూ లేదని నిరూపించడానికి కేవలం 6 నిమిషాలు చాలు. విక్రమ్ గారు, నందిని ఇద్దరు ఆశ్చర్యంగా ఆదర్శ్ వైపు చూశారు. ఆదర్శ్ తన ల్యాప్టాప్ ఓపెన్ చేస్తూ వివరించడం మొదలుపెట్టాడు. అవినాష్ డ్రాప్ చేసిన ఆ అగ్రిమెంట్లో ఆదిత్య గ్రూప్లో ఆదర్శ్ డెవలప్ చేసిన కోడ్ మీద రైట్స్ కంపెనీవి అని ఉంది కదా. వాళ్ళిప్పుడు ఏమంటున్నారు? సంజీవని యాప్ తాలూకు కోడ్ ఆదిత్య గ్రూప్దే అని క్లెయిమ్ చేస్తున్నారు. కానీ నేను సంజీవని క్రియేట్ చేసినప్పుడు ఆదిత్య గ్రూప్ సర్వర్ వాడలేదు. మరి ఏ సర్వర్స్ వాడావు? ఆత్రంగా అడిగారు విక్రమ్ గారు. నేను సీఈఓగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్టు కింద ఇజ్రాయిల్ బెస్ట్ ఓపెన్ సోర్స్ డెవలపర్స్తో కలిసి ఒక పర్సనల్ ఐడితో కోడింగ్ చేశాను. ఆ సంజీవని బేస్ కోడ్ మొత్తం బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతుంది. బ్లాక్ చైన్లో ప్రతి కోడ్ లైన్కు ఒక టైం స్టాంప్ పర్మనెంట్గా రికార్డే ఉంటుంది.
దాన్ని ఎవరూ మార్చలేరు. నా ఒరిజినల్ కోడ్ తాలూకు టైం స్టాంప్ నేను ఆదిత్య గ్రూప్ నుండి రాజీనామా చేసి బయటికి వచ్చిన 10 రోజుల తర్వాత రిజిస్టర్ అయింది. విక్రమ్ గారి కళ్ళు ఆనందంతో విప్పార్లాయి. మై గుడ్నెస్ ఆదర్శ్, అంటే నువ్వు కంపెనీ నుండి బయటకు వచ్చాకే ఆ కోడ్ రాసావు అని టెక్నికల్గా ఎవరు చెరిపేలేని బ్లాక్ చైన్ రికార్డు ఉందన్నమాట. ఇది గనక రేపు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆదిత్య గ్రూప్ వేసిన కేసు వాళ్ళ మెడకే ఉరితాడవుతుంది. అంతేకాదు విక్రమ్ గారు, ఆదర్శ్ కళ్ళల్లో ఇప్పుడు ప్రతీకార జ్వాల రగులుతుంది. అవినాష్ నా డిజిటల్ సిగ్నేచర్ను వాడి ఆ క్లాస్ను యాడ్ చేశాడు కదా. నా డిజిటల్ సిగ్నేచర్ వాడిన ప్రతిసారి నా పర్సనల్ అథెంటికేటర్కు ఒక లాగ్ ఫైల్ సేవ్ అవుతుంది. ఆ నాన్ కాంపీట్ క్లాస్ డాక్యుమెంట్ మీద నా సిగ్నేచర్ నేను ఇల్లు వదిలేసి వెళ్ళిన వారం రోజుల తర్వాత అవినాష్ ఐపీ అడ్రస్ నుండి క్రియేట్ చేయబడింది. దాని తాలూకు లాగ్ ఫైల్స్ నేను అప్పుడే బ్యాకప్ తీసుకుని పెట్టుకున్నాను. నందిని ఆదర్శ్ మేధస్కు చేతులెత్తి దండం పెట్టాలనిపించింది. తన తండ్రి ఈ అస్త్రంతో అయితే కొట్టాలని చూశాడు. ఆ అస్త్రం ముందే విఫలమైందని అతనికి తెలియదు. ఆదర్శ్ ఒక చదరంగపు క్రీడాకారుల్లా తన ఎత్తులను ఎంతో ముందు చూపులతో వేసి ఉంచాడు. ఇక ఆట ముగింపు దశకు చేరుకుంది విక్రమ్ గారు. రేపు ఉదయం సెషన్లోనే మన లాయర్స్ ద్వారా హైకోర్టులో ఎమర్జెన్సీ హియరింగ్కు అప్లై చేయండి. ఆ కోర్టు హాల్లోకి అవినాష్కు డాడ్కు యాక్సెస్ ఉండేలా నేను చూసుకుంటాను. వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ కుట్రలను ఆధారాలతో సహా బట్టబయలు చేసి ఈ ఆరాధ్య సామ్రాజ్యాన్ని వాళ్ళ గుండెల మీద శాశ్వతంగా నిర్మిస్తాను అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు ఆదర్శ్. ఆ రాత్రి విశ్వనాథ్ జైల్లో తన గెలుపును ఊహించుకుంటూ ఉంటే ఆదర్శ్ తన తండ్రి అహంకారాన్ని శాశ్వతంగా పాతాళంలోకి తొక్కడానికి తన బ్రహ్మాస్త్రాన్ని సిద్ధం చేసుకున్నాడు. హైదరాబాద్ హైకోర్టు ఆవరణ ఉదయం 10:30 గంటలు. ఆకాశం నిర్మలంగా ఉంది. కానీ కోర్టు హాల్ నెంబర్ 3లో మాత్రం వాతావరణం ఉక్కబోతగా ఉద్రిక్తంగా ఉంది. ఆరాధ్య ఇన్నోవేషన్స్ భవిష్యత్తును నిర్మించుకుని అత్యవసర విచారణ జరగబోతుంది. ఒకవైపు ఆదిత్య గ్రూప్ లీగల్ హెడ్ ప్రశాంత్ తన బృందంతో ఎంతో ధీమాగా కూర్చొని ఉన్నాడు. వాళ్ళ అంచనా ప్రకారం ఆదర్శ్ సంతకం ఉన్న ఆ అగ్రిమెంట్ను తప్పుబట్టడం ఎవరి వల్ల కాదు. మరోవైపు ఆదర్శ్, నందిని, విక్రమ్ గారు మరియు వాళ్ళ లాయర్ కూర్చుని ఉన్నారు. ఆదర్శ్ ముఖంలో ఎలాంటి ఆందోళన లేదు. ఒక యోధుడికి తన అస్త్రం మీద ఉన్న నమ్మకం అతని కళ్ళల్లో కనిపిస్తుంది. నందిని ఆదర్శ్ చేతిని గట్టిగా పట్టుకుని కూర్చుంది. ఆమె స్పర్శ అతనికి కొన్నంత బలాన్ని ఇస్తుంది. స్పెషల్ పర్మిషన్ మీద చంచల్గూడ జైలు నుండి విశ్వనాథ్ మరియు లాయర్ అవినాష్లను కూడా కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. వాళ్ళిద్దరూ వెనక ఉన్న బోన్లో నిలబడి ఆదర్శ్ వైపు ఒక పైశాచికమైన గెలుపుతో చూస్తున్నారు. నా కొడుకు సామ్రాజ్యాన్ని నా చేతులతోనే కూల్చేస్తున్నాను అన్న అహంకారం విశ్వనాథ్ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. న్యాయమూర్తి గారు స్థానంలో ఆసీనులయ్యారు. విచారణ ప్రారంభమైంది. ప్రశాంత్ ముందుగా లేచి ఆదిత్య గ్రూప్ తరపున వాదనలు మొదలుపెట్టాడు. యువర్ ఆనర్, ఆదర్శ్ గారు ఆదిత్య గ్రూప్లో సీఈఓగా ఉన్నప్పుడు ఒక ఎంప్లాయ్మెంట్ అగ్రిమెంట్ మీద తన డిజిటల్ సిగ్నేచర్తో సంతకం చేశారు. అందులో సెక్షన్ 4B ప్రకారం ఆయన కంపెనీ వదిలిన 5 ఏళ్ల వరకు హెల్త్ కేర్ టెక్నాలజీలో ఎలాంటి సాఫ్ట్వేర్ను డెవలప్ చేయకూడదు. కానీ ఆయన ఆ నిబంధనను ఉల్లంఘించి సంజీవని అనే యాప్ను లాంచ్ చేశారు. ఆ యాప్ తాలూకు బేసిక్ కోడింగ్ ఆదిత్య గ్రూప్దే. కాబట్టి ఆరాధ్య ఇన్నోవేషన్స్ కార్యకలాపాలను శాశ్వతంగా నిలిపివేసి ఆ సాఫ్ట్వేర్ హక్కులను మాకు అప్పగించాల్సిందిగా కోరుతున్నాం అంటూ ఆ పోర్జరీ డాక్యుమెంట్ను జడ్జి గారి ముందు ఉంచాడు. విశ్వనాథ్ పెదవుల మీద చిరునవ్వు వికసించింది. ఆదర్శ్ పని అయిపోయిందని అతను ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఆదర్శ్ తరపు లాయర్ లేచి నిలబడ్డాడు. ఆయన చేతిలో ఒక చిన్న ఫైలు, ఒక పెన్ డ్రైవ్ ఉన్నాయి. యువర్ ఆనర్, ప్రతివాదు లాయర్ గారు చెప్తున్నదంతా పచ్చి అబద్ధం. ఆదర్శ్ గారి ఎదుగుదలను చూడలేక పన్నిన కుట్ర ఇది. ముందుగా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్న సంజీవని కోడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఆదర్శ్ గారు ఆ కోడ్ను ఆదిత్య గ్రూప్ సర్వర్లో ఎప్పుడు రాయలేదు. ఆయన దాన్ని ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్లో బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి డెవలప్ చేశారు. బ్లాక్ చైన్లో ప్రతి అక్షరానికి ఒక టైం స్టాంప్ ఉంటుంది. దాని ప్రపంచంలో ఏ హ్యాకర్ కూడా మార్చలేడు. ఇదిగోండి ఆ టైం స్టాంప్ రిపోర్టు.
లాయర్ ఆ పెన్ డ్రైవ్ను కోర్టు సిస్టంకు కనెక్ట్ చేయించి స్క్రీన్ మీద డిస్ప్లే చేయించారు. యువర్ ఆనర్, ఇందులో స్పష్టంగా రికార్డై ఉన్నట్లు ఆదర్శ్ గారు సంజీవని కోడింగ్ను ప్రారంభించింది అక్టోబర్ 15వ తేదీన. కానీ ఆయన ఆదిత్య గ్రూప్ సీఈఓ పదవికి రాజీనామా చేసింది అక్టోబర్ 5వ తేదీన. అంటే ఆయన కంపెనీ నుండి బయటకు వచ్చిన 10 రోజుల తర్వాత తన సొంత బ్రెయిన్తో, స్వంత వనరులతో డెవలప్ చేసిన ప్రోడక్ట్ అది. దానికి ఆదిత్య గ్రూప్కు ఎలాంటి సంబంధం లేదు. ఆధారం కళ్ళ ముందు స్పష్టంగా కనిపించేసరికి ప్రశాంత్కు చెమటలు పట్టాయి. బోన్లో ఉన్న విశ్వనాథ్, అవినాష్ల ముఖాలు పాలిపోయాయి. ఆదర్శ్ ఇంత ముందు చూపుతో బ్లాక్ చైన్ వాడాడని వాళ్ళు కల్లో కూడా ఊహించలేదు. కానీ ప్రశాంత్ వెంటనే తేరుకుని, కోడింగ్ ఎప్పుడు చేసినా ఆయన సంతకం పెట్టిన అగ్రిమెంట్లో 5 ఏళ్ల బ్యాన్ ఉంది కదా యువర్ ఆనర్, దాన్ని ఆయన ఉల్లంఘించినట్టే కదా అని వాదించాడు. ఆదర్శ్ లాయర్ గట్టిగా నవ్వాడు. యువర్ ఆనర్, ఇప్పుడు వీళ్ళు ప్రొడ్యూస్ చేసిన అగ్రిమెంట్ తాలూకు బండారం బయట పెడతాను. ఆదర్శ్ గారు ఆదిత్య గ్రూప్ సీఈఓగా ఉన్నప్పుడు తన ప్రతి సంతకానికి ఒక సెక్యూర్ డిజిటల్ అథెంటికేటర్ వాడేవారు. ఎవరైనా ఆయన సంతకాన్ని వాడితే అది ఏ రోజు, ఏ సమయానికి, ఏ ఐపీ అడ్రస్ నుండి వాడబడిందో ఒక లాగ్ ఫైల్ ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. ఆ మాట వినగానే అవినాష్ గుండె ఆగిపోయినంత పనైంది. వాడికి టెక్నాలజీ గురించి పెద్దగా తెలియదు. ఆదర్శ్ సంతకాన్ని సిస్టంలో కాపీ చేసి ఫోర్జరీ చేశాడు, కానీ దాని వెనక ఇంత పెద్ద ట్రాకింగ్ మెకానిజం ఉంటుందని వాడికి తెలియదు. యువర్ ఆనర్, ఆదర్శ్ గారు రాజీనామా చేసింది అక్టోబర్ 5వ తేదీన. కానీ ప్రతివాదాలు కోర్టులో సమర్పించిన డాక్యుమెంట్ మీద ఉన్న డిజిటల్ సిగ్నేచర్ తాలూకు లాగ్ ఫైల్ జనరేట్ అయ్యింది అక్టోబర్ 12వ తేదీ రాత్రి 11 గంటలకు. అంటే ఆదర్శ్ గారు కంపెనీ వదిలేసిన వారం రోజుల తర్వాత. దాన్ని వాడిన ఐపీ అడ్రస్ కూడా ఆదిత్య గ్రూప్ లీగల్ హెడ్ క్యాబిన్లోని సిస్టమ్ది అని మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో లీగల్ హెడ్గా ఉన్నది అవినాష్ గారేం. అంటే ఆదర్శ్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేసి అక్రమంగా ఒక క్లాసును చూపించి కోర్టును సైతం వీళ్ళు తప్పుదోవ పట్టించారు. లాయర్ గొంతు కోర్టు హాల్లో బాంబులా పేలింది. జడ్జి గారు ఆ లాగ్ ఫైల్స్, ఐపీ రిపోర్ట్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆధారాలు సూర్యరశ్మిలా కళ్ళ ముందు స్పష్టంగా ఉన్నాయి. ప్రశాంత్ తలదించుకున్నాడు. జడ్జి గారు తీవ్రమైన స్వరంతో తీర్పును చదవటం ప్రారంభించారు. కోర్టుకు సమర్పించిన సైబర్ ఆధారాలు, టైమ్ స్టాంప్ రిపోర్ట్స్ను బట్టి ఆదిత్య గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్ పూర్తిగా అవాస్తవమని, ఉద్దేశపూర్వకంగా ఒక కొత్త కంపెనీని నాశనం చేయడానికి పన్నిన కుట్ర అని ఈ కోర్టు నిర్ధారిస్తుంది. ఆరాధ్య ఇన్నోవేషన్స్పై విధించిన స్టే ఆర్డర్ను తక్షణమే కొట్టివేస్తున్నాను. ఆదర్శ్ గారి అకౌంట్స్ను వెంటనే అన్ఫ్రీజ్ చేయాలని ఆదేశిస్తున్నాను. ఆదర్శ్, నందిని ఆనందంతో ఒకరి చేతిలో ఒకరు గట్టిగా పట్టుకున్నారు. విక్రమ్ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంతేకాకుండా జడ్జి గారు కొనసాగించారు. కోర్టుకు ఫోర్జరీ డాక్యుమెంట్ సమర్పించి న్యాయ వ్యవస్థను పక్కదోవ పట్టించినందుకు మాజీ లీగల్ హెడ్ అవినాష్పై మరియు ఈ కుట్రకు సూత్రధారి అయిన విశ్వనాథ్ గారిపై క్రిమినల్ చీటింగ్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశిస్తున్నాను. తీర్పు వినగానే విశ్వనాథ్ బోన్లోని కటకటాలను పట్టుకుని కుప్పగూలిపోయాడు. అవినాష్ తల పట్టుకుని ఏడ్చేశాడు. తమ స్వంత బుద్ధే తమ మెడకు మరో ఉడతాడు బిగించిందని వాళ్ళకు అర్థమైంది. కోర్టు విచారణ ముగిసిన తర్వాత ఆదర్శ్, నందిని బయటకు వస్తున్నారు. వాళ్ళని చూసి మీడియా వాళ్ళు చుట్టుముట్టారు. మిస్టర్ ఆదర్శ్, మీ తండ్రి ఆడిన కుట్రను మీరు మీ టెక్నాలజీతో తిప్పికొట్టారు. మీ విజయంపై మీ స్పందన ఏంటి అని అడిగారు. ఆదర్శ్ మైక్ తీసుకుని ఎంతో ప్రశాంతంగా, ఇది ఒక కంపెనీ గెలుపు కాదు, నిజాయితీ గెలుపు. నా భార్య నందిని నాకు ఇచ్చిన ధైర్యమే నన్ను నిలబెట్టింది. ఇక నా తండ్రి అంటారా? ఆయన ఎంచుకున్న మార్గం ఆయింది, నేను ఎంచుకున్న మార్గం నాది. చట్టం ముందు అందరు సమానులే అని హుందాగా చెప్పి ముందు కదిలాడు. కారిడార్లో పోలీసుల ఎస్కాట్ మధ్య విశ్వనాథ్ను, అవినాష్ను తీసుకెళ్తున్నారు. విశ్వనాథ్ ఆదర్శను చూసి ఆగిపోయాడు. ఒకప్పుడు 1000 కోట్ల సామ్రాజ్యాన్ని సహించిన ఆ గర్విష్టి తండ్రి ఇప్పుడు చేతికి వేడిలతో పాలిపోయిన ముఖంతో ఒక బిచ్చగాడి కంటే హీనంగా కనిపిస్తున్నాడు. ఆదర్శ్ నెమ్మదిగా నడుచుకుంటూ తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. విశ్వనాథ్ కళ్ళలోకి చూశాడు.
ఆదర్శ్ కళ్ళల్లో ఇప్పుడు కోపం లేదు, ద్వేషం లేదు, కనీసం బాధ కూడా లేదు. కేవలం అంతులేని జాలి మాత్రమే ఉంది. ఆ జాలి విశ్వనాథ్ అహంకారాన్ని చెంప మీద కొట్టినట్టుగా అనిపించింది. డాడ్, ఆదర్శ్ గొంతు చాలా నెమ్మదిగా వినిపించింది. మీరు నన్ను ఓడించడానికి నా దగ్గర డబ్బు లేదనుకున్నారు. కానీ మీ దగ్గర డబ్బు తప్ప మరేమీ లేదన్న నిజం మీరు మర్చిపోయారు. ప్రేమ, నిజాయితీ, కుటుంబం ఇవేవి మీ డిక్షనరీలో లేవు. నన్ను శత్రువుగా చూసి మీరు సాధించింది ఏంటి? మీ సామ్రాజ్యం పోయింది, మీ స్వేచ్ఛ పోయింది, మీ కొడుకు పోయాడు. మీరు ఓడిపోయింది డబ్బు లేక కాదు డాడ్, మీలో ప్రేమ లేక. ఈ శిక్షను అనుభవిస్తూ ఆ 4 గోడల మధ్య అయినా మీ తప్పును మీరు తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. గుడ్ బై మిస్టర్ విశ్వనాథ్ అని చెప్పి నందిని చేయి పట్టుకుని అక్కడి నుంచి నడిచాడు ఆదర్శ్. ఆ మాటలు విశ్వనాథ్ గుండెల్లో బాకుల్లా దిగాయి. తన కన్న కొడుకు తనను మిస్టర్ విశ్వనాథ్ అని పిలిచి వెళ్ళిపోతూ ఉంటే తన జీవితం ఎంతటి శూన్యంగా మారిపోయిందో అతనికి అప్పుడు అర్థమైంది. కన్నీళ్లు అతని కళ్ళలోంచి జల జల రాలాయి. కానీ అప్పటికే కాలం చేజారిపోయింది. ఆదర్శ్, నందిని, విక్రమ్ గారు ఆఫీస్ చేరుకునేసరికి అక్కడ పండగ వాతావరణం నెలకొంది. ఉద్యోగులంతా చప్పట్లతో వాళ్లకు స్వాగతం పలికారు. కోర్టు తీర్పు టీవీల్లో రాగానే ఆరాధ్య ఇన్నోవేషన్స్ మీద ఉన్న చిన్న మచ్చ కూడా తొలగిపోయింది. ఆదర్శ్ క్యాబిన్లోకి వెళ్ళగానే రీచర్డ్ నుంచి స్కైప్ కాల్ వచ్చింది. ఆదర్శ్, యు ఆర్ ఏ జీనియస్ మై బాయ్. నీ నిజాయితీని శంకించినందుకు నన్ను క్షమించు. కోర్టు ఆర్డర్ కాపీ నాకు అందింది. మీ అకౌంట్స్ అన్ఫ్రీజ్ అయ్యాయి. ఆ 500 కోట్లతో పాటు ఇంకో 100 కోట్లు నేను బోనస్ ఇన్వెస్ట్మెంట్గా యాడ్ చేస్తున్నాను. సంజీవన్ లాంచ్ను ఇక ఎవరూ ఆపలేరు. గో అహెడ్ అండ్ మేక్ అస్ ప్రౌడ్. రీచర్డ్ ఆనందంతో ఉప్పొంగిపోతూ చెప్పాడు. విక్రమ్ గారు నవ్వుతూ, చూసావా ఆదర్శ్, నిజం నిదానంగా అయినా ఖచ్చితంగా గెలుస్తుంది. నీ ప్లాన్ బి ఎప్పుడు ఫెయిల్ అవ్వదు అని ఆదర్శ్ భుజం తట్టారు. నందిని ఆదర్శ్ వైపు ఎంతో గర్వంగా చూస్తుంది. ఏ మగాడి కోసం తను అన్ని అవమానాలు భరించిందో ఆ మగాడి రోజు తన ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాడు. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో వేల పదాలు పలికించే భావముంది. ఆ భయంకరమైన కోర్టు తీర్పు జరిగి సరిగ్గా 3 ఏళ్లు గడిచాయి. రాజమండ్రిలోని గోదావరి తీరాన ఉన్న ఆ పాత పెంకుటిల్లు స్థానంలో ఇప్పుడు ఒక అందమైన విశాలమైన బంగ్లా వెలిసింది. దాన్ని ఆదర్శ్ తన అత్తమామల కోసం ఎంతో ఇష్టంగా కట్టించాడు. కానీ ప్రస్తుతం వాళ్ళు హైదరాబాద్లోని ఆదర్శ్, నందినలతో పాటు బంజారా హిల్స్లోని వాళ్ళ కొత్త విల్లాలో ఉంటున్నారు. ఆరాధ్య ఇన్నోవేషన్స్ ఇప్పుడు భారతదేశంలోనే నెంబర్ 1 హెల్త్ కేర్ టెక్నాలజీ కంపెనీగా ఎదిగింది. సంజీవని యాప్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది ప్రాణాలు నిలబడ్డాయి. ఆదర్శ్ కార్పొరేట్ ప్రపంచంలో ఒక దేవుళ్లా, నందిని ఒక సేవామూర్తిలా పేరు తెచ్చుకున్నారు. విక్రమ్ గారు సీఈఓగా ఉంటూ ఆదర్శ్కు ఒక తండ్రిలా మార్గదర్శనం చేస్తూనే ఉన్నారు. చంచల్గూడ్ జైల్లో విశ్వనాథ్, అవినాష్ ఇంకా శిక్షను అనుభవిస్తూనే ఉన్నారు. రాజేశ్వర్ ఒంటరిగా ఒక ఆశ్రమంలో తలదాచుకుంటూ తాను చేసిన తప్పులకు రోజు ఏడుస్తూ కాలం వెళ్లదీస్తుంది. హైదరాబాద్లోని ఆదర్శ్ విల్లాల వాతావరణం కోలాహలంగా ఉంది. ఆ తోటలో ఒక 2 ఏళ్ల పసివాడు బుడిబుడి అడుగులు వేస్తూ పరిగెత్తున్నాడు. వాడి పేరు సంకల్ప్. ఆదర్శ్, నందినిల ప్రేమకు, వాళ్ళ దృఢ సంకల్పానికి ప్రతీక ఆ బిడ్డ. సంకల్ప్ పరిగెత్తుకుంటూ వెళ్ళి పూల మొక్కలకు నీళ్లు పోస్తున్న రామచంద్రరావు గారి కాళ్ళు పట్టుకున్నాడు. తాతగారు, అదో బాల్ అంటూ ముద్దు ముద్దు మాటలతో నవ్వుతున్నాడా పసివాడు. పార్వతి పరుగున వచ్చి వాడిని ఎత్తుకొని ముద్దు పెట్టింది. నాకన్నా జాగ్రత్తరా, కింద పడతావు అంటూ వాణ్ణి గారాబం చేస్తుంది. అదే సమయంలో బాల్కన్ నిలబడి ఈ దృశ్యాన్ని చూస్తున్నారు ఆదర్శ్, నందిని. ఆదర్శ్ ఒక చేతిలో కాఫీ కప్ పట్టుకుని మరో చేత్తో నందిని నడుము చుట్టూ చేయి వేసి ఉన్నాడు. నందిని ఒక లేత గులాబీ రంగు పట్టుచీరలో, ముఖంలో మాతృత్వపు కళతో ఎంతో అందంగా ఉంది. ఆదర్శ్ నందిని వైపు తిరిగి, నందిని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అంత ఒక కళ్ళ అనిపిస్తుంది. ఆ రోజు నా క్యాబిన్లో ఫైల్స్ పట్టుకుని భయంగా నిలబడ్డ అసిస్టెంట్ నందిని ఈరోజు 100 కోట్ల సామ్రాజ్యానికి ఎండి, నా బిడ్డకు తల్లి, నా గుండెకు మహారాణి. మన ప్రయాణం ఎంత విచిత్రమైంది కదా అన్నాడు ఆప్యాయంగా. నందిని నవ్వింది.
ఆమె చేతివేలికి ఉన్న ఆ వజ్రపు ఉంగరాన్ని చూసుకుంది. ఆ రోజు మీరు నా తండ్రి ప్రాణాల కోసం 50 లక్షలిచ్చి కేవలం 2 నెలల కాంట్రాక్ట్ పెళ్లి చేసుకున్నారని చెప్పారు. నా ప్రాణం పోయినా సరే ఆ 2 నెలల తర్వాత నేను మీ జీవితం నుండి వెళ్ళిపోవాలనుకున్నాను. కానీ మీ లోపల ఉన్న నిజమైన ప్రేమను, మీ బాధను చూశాక ఆ కాంట్రాక్ట్ అనే కాగితం నా మనసులో ఎప్పుడూ కాలిపోయింది ఆదర్శ్ గారు అంది అతని కళ్ళలోకి చూస్తూ. ఆదర్శ్ ఆమె నుదుటి మీద ఎంతో సున్నితంగా ముద్దు పెట్టాడు. కాంట్రాక్టులు కాగితాల మీద రాసుకునేవి నందిని, మనసులు రాసుకునేవి కావు. నువ్వు నా జీవితంలోకి ఒక మౌన రాగంలో అడుగుపెట్టావు. నాలో ఉన్న అహంకారాన్ని, ఒంటరితనాన్ని నీ ప్రేమతో గెలిచావు. ఈరోజు మన బంధం ఏ కాగితానికి పరిమితం కాని ఒక అనంతమైన ఆకాశం. ఆ మౌన రాగం ఇక జీవితాంతం ఒక మధురమైన గీతాన్ని పలికిస్తూనే ఉంటుంది. నందిని అతని గుండెల మీద తలవాల్చింది. కింద సంకల్ప నవ్వుల శబ్దం వినిపిస్తుంది. ఒకప్పుడు డబ్బు కుట్రలతో నిండిన ఆదర్శ ప్రపంచం ఇప్పుడు పూర్తిగా ప్రేమ, ఆప్యాయత, నిజాయితీలతో నిండిపోయింది. అబద్ధ పునాదుల మీద మొదలైన ఒక ఒప్పందం నిజమైన ప్రేమతో అల్లిన ఒక మధుర బంధంగా మారి కాలానికి సైతం ఒక గొప్ప పాఠాన్ని నేర్పింది. ఆ చల్లని ఉదయం పూట వీస్తున్న గాలి ఆదర్శ్ నందినిల ఆత్మీయ కౌగిల్ని ఆశీర్వదిస్తూ ఒక ప్రశాంతమైన ముగింపును పలికింది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.